సరే, ఈ రాత్రి ప్రార్థనకి బైబిల్ స్టడీకి గాను యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. ఇది శిష్యులకు చెప్పాడు. ఇది ఆయన తన శిష్యులకు చెప్పాడు. బాగా గమనించండి. ఇప్పుడు వీరి వల్ల ఆయన ఆశ ఒకటే, వీరి వల్ల ఆయన ఆశ ఒకటే. ఎందుకంటే ఆయన అందరినీ ఏర్పాటు చేసుకున్నప్పుడు యోహాను సువార్త 6:66లో కూడా ఒక మాట చూస్తాం. యోహాను సువార్త 6:66. ఆయన శిష్యులలో ఎన్నడూ వెంబడింపలేదు. అంటే నమ్మదగిన శిష్యులకు కాదు, నమ్మకంగా కలిగి వెంబడించిన వారు 70 మంది ఉన్నారు. లూకాసు వార్త 10వ అధ్యాయం 15 చూసినప్పుడు కనబడతాయి. లూకాసు వార్త 10వ అధ్యాయం 17. ఏంటంట, వారు 70 మంది అద్భుతాలు చేసే శక్తి సామర్థ్యమైన వారు. ఇప్పుడు మనం చూస్తే 10వ అధ్యాయంలో లూకాసు వార్త 10:17 చూసినప్పుడు 70 మంది శిష్యులు సంతోషం తిరిగి వచ్చి కార్యములు కనబడుతూ వచ్చాయి. కార్యములు కనబడుకుంటూ వచ్చాయి అంటే ఏంటి? ఇక్కడ 18లో అంటాడు, 17లో దయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోపడుచున్నాయి అన్నాడు. వీళ్ళకి ఏం వరం ఉంది? స్వస్థత వరం కదా. ఈ రోజుల్లో కార్యములు అదే ప్రాముఖ్యం. ఆల్ నేషనల్ లెవెల్ లేదా ఇంటర్నేషనల్ లెవెల్, అంటే వరల్డ్ లెవెల్లో ఇదే. ఏం లేకపోయినా చిలకరింపులని, అద్భుతాలని, ఆశ్చర్యాలని ఇవి ఉంటే చాలు. మనం చూస్తున్నాం లోకల్గా. ఇదే మన మండల వీధిలో ఉన్న వ్యక్తి పాపులర్ వ్యక్తి. 7 వారాలు వస్తే చాలు. 7 వారాలు ఏదో భజన చేసినట్లు కనపడాలి. ఇక్కడ వ్యాపార సంస్థలు అయితే మనం వింటుంటాం, చూస్తుంటాం. దానివల్ల ఆటోమేటిక్గా వాళ్ళు అంటే బయట రాబడి ఉంటుంది, లోపల రాబడి ఉంటాయి. సరే, వాళ్ళ వ్యక్తిగత పరిచర్య మనకు దాని లెక్క కాదు. కానీ అంటే ఇలాంటి వాళ్ళకు కూడా ఉంటుంది, వరములు ఉంటాయి. ఇప్పుడు 6:66లో మన యోహానులో చూసినప్పుడు వాళ్ళు కూడా లేరు. కారణం ఏంటంటే చాలామంది ప్రభువులు నిలబడరు. ఈ బాధ అది ఎవరికైనా ఎట్లుంటుంది, ఎలా ఉంటుంది? ప్రయాసపడే వారికి వారి జీవితాల్లో యాకోబు సంతతి కావాలని దేవుని అడిగినప్పుడు దేవుడు కృప చూపి 12 మంది కుమారులు ఇచ్చాడు. ఆశీర్వాదం చూసినప్పుడు ఎందుకు ఇంతమంది నీవు నాకు ఇచ్చావు, ఏమిటి ప్రభువా అని అడిగినప్పుడు, ఆయన ఆలోచించినప్పుడు దేవుడు మరి ఆయనకు చెప్పిన ప్రకారము, జ్ఞాపకం చేసిన ప్రకారం మరి అబ్రాహాముతో దేవుడు ఒక వాగ్దానం ఏం చెప్పాడు? మరి ఆదికాండం 15వ అధ్యాయం 4 నుంచి 6 వరకు రాబడే ప్రకారం ఆకాశ నక్షత్రంలో నీ సంతానం ఉంటుందన్నాడు. అలాంటి సంతానము ఇప్పుడు ఆయనకి కలిగింది ఒకే కుమారుడు అబ్రాహామునకు. ఇస్సాకు మాత్రం కలిగాడు. ఆ ఇస్సాకు వల్ల 2 కుమారులు కలిగారు. బాగా గమనిస్తే అబ్రాహాముకు ఒకే కుమారుడు, ఇంకో కుమారుడు ఉన్నా, ఇంకా మిగతా కేతురకు 6 మంది కుమారులు ఉన్నా వారు ఆశీర్వాదం పొందిన వారు కారు. కారణం ఏంటంటే ఒక మాట రాయబడింది. అపోస్తలుడైన పౌలు గలతీ పత్రిక 4వ అధ్యాయం 29-30లో ఒక మాట రాయబడింది. గలతీ పత్రిక 4వ అధ్యాయం 29-30. ఏంటంట ఇది మనకు అర్థం కావాలి. ఇప్పుడు అంటాడు 4వ అధ్యాయం 29లో అంటాడు, శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడిని ఎలాగ హింస పెట్టాను అన్నాడు. ఇస్సాకు 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు మరి ఎలాంటి వారంట? హింస పెట్టే కుమారులు. ఎవరు? ఇస్సాకు. తర్వాత ఆయన
ఆయన కోరుకున్నది ఏమయ్యా అని తల్లిగారు అంటే రిబ్కాపై తండ్రిని దేవుని అడిగితే, నీ గర్భంలో 2 ఉన్నారమ్మా, వారు పోరాడుతున్నారు అన్నాడు దేవుడే. వారు పోరాడుతున్నారు. వాళ్ళు అందరిని బట్టి ఏం చెప్పాడు? శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని హింస పెడతాడు. వాడు వర్ధిల్లాడు, వీడిని వర్ధిల్లాడు. ఈ రోజుల్లో కూడా అదే. ఎవరికి అర్థమవుతుందంటే దేవునిలో నిలబడిన వానికి ఈ పరిచయలు కొన్ని కష్టాలు కనబడడం అర్థమవుతాయి. సామాన్యమైనది కాదు. దేవుని యొక్క అనుభవ జీవితం, పరిచయ జీవితం, వారి అనుభవ జీవితాలు కనబడే కొద్దీ వాళ్ళ బాధలు కనబడుతూ వస్తాయి. ఇప్పుడు ఇలాంటి వ్యక్తిని బట్టి కూడా అందుకంటాడు మలాకి 1వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, మలాకి గ్రంథం 1వ అధ్యాయంలో, మలాకి గ్రంథం 1వ అధ్యాయం చదవండి. అంటే దేవుడు అంటాడు, నేను యాకోబుని ప్రేమిస్తా, ఇస్సాకుని ద్వేషిస్తా. అంటే 2 విధాలు. అంటే కుటుంబాల్లో ఉంటాయి, సంఘాల్లో ఉంటాయి, సమాజంలో ఉంటాయి, ఈ పోరాటాలు వస్తాయి. అప్పుడు కూడా ఈ ఆశీర్వాదాలు కనపడవు. ఆయనేమో తన అన్నతో పోరాడుతూ వచ్చాడు యాకోబు గారు. అలా పోరాడి 20 ఏండ్ల పైన ఊరు వదిలాడు, గ్రామం వదిలాడు, ప్రాంతం వదిలాడు, సమస్త వదిలాడు, బయట వెళ్ళిపోయాడు. 20 ఏండ్ల తర్వాత కూడా తన పిల్లలతో 12 మంది తర్వాత కుమార్తెతో తిరిగి వస్తుంటే, ఆస్తిపాస్తులతో తిరిగి వస్తుంటే, మళ్ళా నీ అన్న నిన్ను చంపడానికి పూనుకున్నాడు అన్నాడు. ఆ మాట ఏంటైనా భయపడి దేవుని సన్నిధిలో 32వ అధ్యాయంలో మనం అంతా ధ్యానిస్తే కనబడుకుంటూ వస్తాయి. ఆయన భయపడి దేవుని అడుగుతూ వచ్చాడు, నువ్వు నన్ను ఆశ్రయిస్తేనే నేను నిన్ను పోనిస్తాను అన్నాడు. చూడండి 32వ అధ్యాయంలో, ఆదికాండం 32వ అధ్యాయం, వచనం చెప్పు. అంటే ఏంటంట, ఇప్పుడు అతనికి మళ్ళా పోరాటమే. అంటే ఒక వ్యక్తికి జీవితంలో వర్ధిల్ల స్థితిని పోరాటాలతో ఆరంభమవుతాయి. ఈ పోరాటాల జీవితంలో దేవుని సన్నిధిలో వర్ధిల్లాలంటే, ఇప్పుడు అతడు అక్కడ అంటే గమనించండి, అబ్రాహాముకు ఒక కుమారుడు కలిగాడు. ఆయనకేమో దేవుడు వాగ్దానం చేశాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో 4 నుంచి మనం చూసినప్పుడు, ఆకాశ నక్షత్రంలో సంతానం ఉంటుందన్నాడు, నాకు గర్భమే లేదు కదా ప్రభా అన్నప్పుడు, అలా ఉంటాయంటే నమ్మాడని 6వ వచనంలో చూస్తాం. అతడు యెహోవాను నమ్మిన అతడు నీతిగించని రాయబడింది. అంటే దేవుని పూర్తిగా విశ్వసించాడు కాబట్టి అతడు నమ్మాడు, ఎక్కడ సందేశం పర్లేదు. 18వ అధ్యాయంలో మళ్ళా దేవుడు మళ్ళీ అతన్ని దీవించాడు, ఆశ్రయించాడు. అతని వల్ల సంతానం ఆశ్రయించి అంటాడు, అతడు తన పిల్లలు కూడా మరి దేవునిలో పెంచుతాడని నేను అతను ఎరిగి ఉన్నానని 18వ అధ్యాయం 15 నుంచి మనం చూసినప్పుడు కనబడతాయి. ఆర్థిక అబ్రాహాము పెంచాడు ఇస్సాకుని. అతని వల్ల అతని కుమారులు కలిగారు. 5 కుమారుల పెనుగులాట వచ్చాయి. పోనీ ఆ పెనుగులాట నుండి జయించి 12 మంది తీసుకుంటే, ఆ 12 మందిలో కూడా పెనుగులాట్లే. అంటే మరి మనము చూస్తే ఆదికాండం 37వ అధ్యాయం నుంచి జ్ఞాపం చేసినప్పుడు, ఆదికాండం 37 నుంచి 37 తర్వాత 39లో వస్తే యోసేపు మీద తిరుగుబాటు. అంటే అక్కడ 37వ అధ్యాయంలో యోసేపు మీద తిరుగుబాటు, అతన్ని మళ్ళీ చంపడానికి పూనుకొనట. ఈ పోరాటాల్లో అతడు ఇంకా పరిస్థితి నలిగిపోయి వృద్ధాపంలో నుంచి తన పిల్లలని మళ్ళా అక్కడ కూడా జ్ఞాపం చేస్తే, మరి ఏదైనా కానీ దేవుడు దీవిస్తాడే. మనం మళ్ళీ ఐగుప్తులోకి వెళ్ళిపోతే, ఐగుప్తులో నుండి కూడా అతని జీవితాలు ఎంతో దుఃఖంతో వచ్చాయి. అక్కడే అతడు కాలం ముగించాడు. చరిత్రది. అతను లాస్ట్కి ఆశ్రయించేటప్పుడు కూడా 49వ అధ్యాయం 5-6లో బాధపడుతూ తన పిల్లలు బట్టి బాధపడ్డాడు. లేవి సిమ్ అనేవారు నరహంతుకులు అన్నాడు. చదవండి 49:5-6. అంటే ఏంటంట, కుటుంబంలో కూడా కలవర పరిస్థితులు కలిగే కుటుంబాలు కలుగుతాయి. వారు ఎవరు తండ్రి మాట వినరు, తల్లి మాట వినరు, ఎవరి మాట వినరు.
ఎంత ఉంటుంది తెలుసా పరిస్థితి. విశ్వాస లక్షణాల్లో వాడు ఒరిజినల్ విశ్వాసం అయితే దిరిదిని పెరుగులాడతాడు, నెమ్మది పొందుడు. అసలు వాడు నిద్ర అనేది రాకూడదు. విశ్వాసం అయితే నిజం చెప్తా, నిద్ర అనేది రాకూడదు. ఆ కుటుంబంలో వాడి స్థితి విన్నప్పుడు పలానా కుటుంబంలో పలానా బిడ్డ, పలానా పిల్ల, పలానా రకం అన్నప్పుడు ఎట్లుంటుందో తెలుసా, వాడు విశ్వాసి కాదు. ఇంకా వాడు నువ్వు పెనుగులాడుకుంటే, నువ్వు పోరాడుకుంటే, వానికి హెచ్చరిక చేయకపోతే నీకంటే రక్షణ మారవలసి పొందిన వాడు 99.9% మేలు. అంటే నీకంటే ఎందుకు, నీవు రక్షణ పొంది ఈ పెనుగులాటలో లేకపోతే, వారి అనుభూతుల్లో ఆ రీతిగా ఉన్నప్పుడు వారి రక్షణ కొరకు పోరాడాలి, వారి ఆలోచనలో చేరకూడదు. ఈ రోజుల్లో కుటుంబాల్లో చేసే దౌర్భాగ్య స్థితిలో సరెండర్ అయిపోతున్నారు, అంటే పట్టుబడిపోతున్నారు. కాబట్టి కుటుంబాల్లో ఆత్మీయ జీవితం డెడ్ పొజిషన్ అంటది. ఆత్మీయ జీవితం ఎట్లా ఉంటుందంటే ప్రకటన 3వ అధ్యాయంలో చూసినట్లు 14 రాయబడిన ప్రకారం నులివెచ్చిన స్థితి. లాస్ట్కి నులివెచ్చిన స్థితి. ఏం బాగుపడ్డాడు, చల్లగా ఉండు, వెచ్చగా ఉండు, మార్పు ఉండదు, జీవితాలు ఉండదు. ఎట్లుందంటే ఇంక రాంగ చూస్తే ఆరాధనలో కూడా ఆరాధించరు, బలలో కూడా పాలు పొందరు, సంఘ పరీక్షలు కూడా పాలు పొందుతారు, లేకపోతే లేదు. ఏమో పోటీ రాయనికి ఇంకా అయిపోయింది, మాకు సంబంధం లేదు, దేవుడు చూసుకుంటాడు, దేవునికి అదే కార్యం అని నిర్లక్ష్యంగా జీవిస్తారు. దేవునికి అదే కార్యం, అది మాకే సంబంధం అంటే ఇలాంటి వాని వల్ల, అందుకే అలాంటి వాళ్ళు సంఘానికి కాదు, సంఘానికి కూడా వాడు క్షేమకరమైన వ్యక్తి కాడు. అతని వల్ల ఆ అనుభూతుల్లో అందుకు దేవుని సేవకుడు అంటాడు. ఆ కుటుంబం వల్ల సంఘానికి నష్టము, పరిచర్యకు నష్టము, ముందున దినాల్లో అన్నిటికీ నష్టమే అన్నాడు. అంటే ఇది జరిగే పరిస్థితులు. అంటే ఒక విశ్వాసం ఎట్లా ఉండాలంటే పెనుగులాగా ఆడాలి. మరి ఆదికాండము 32, 26, 27 ప్రకారము దేవునితో పోరాడాలి. ఎందుకు నేను దీవించలేదు, ఎందుకు నా కుటుంబంలో రక్షణ మార్పు లేదు అనేది మొదటగా ఎరిగి దాని కొరకు పోరాడుతుండాలి. ఎంత మాత్రము వారితో ఆలోచనలో చేరకూడదు, వారితో కలిసి ఏమాత్రం సాంగత్యం చేయకూడదు, వారి ఆలోచనలు ఎంతమాత్రం సహకరించకూడదు, దుఃఖమైన బాధైనా హెచ్చరించాలి. ఇది తప్పు అని. ఇది చేస్తూ ఆ కుటుంబం యొక్క రక్షణార్థమైన జీవితంలో తీసుకురావాలి. అంటే మళ్ళీ చెప్తున్నా, అబ్రాహాముని ఏర్పాటు చేసుకున్నాడు, ఒంటరిగా ఏర్పాటు చేసుకుని అతడు నమ్మకమైన వాడని ఏర్పాటు చేసుకున్నాడు. 100% దేవునిలో నిలిచాడు. ఇస్సాకు కూడా అట్లా నిలిచాడు. ఆ ఇస్సాకు కలిగిన పిల్లల్లో పోరాటాలు ఉన్నాయి. దాన్ని తట్టుకుని యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అర్థమేనా? ఎప్పుడైతే ఇశ్రాయేలుగా మార్చబడుకుంటూ వస్తాడో అప్పుడు అతని దీవెనలో ఎన్ని రకాల దీవెనలు పొందాయో అన్ని రకాల దీవెనలు పొందిన తర్వాత దేవుడు అతని వల్ల సంతోషపడ్డాడు. నేను ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు మలాకి 1వ అధ్యాయం మరియు 2, 3 చూసిన ప్రకారం నేను అతను దేశించి దీన్ని ఆశ్రయించడానికి కారణాలు అవి అన్నాడు. దేశకాండ 33వ అధ్యాయంలో యాకోబును బట్టి మనం చూస్తే ఎంత ఆశ్చర్యకరమైన జీవితాలు ఉన్నాయంటే, యాకోబును బట్టి జ్ఞాపిస్తున్నప్పుడు యాకోబును బట్టి 33వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ అంటాడు 26వ వచనంలో యేసును దేవుని పోలిన వాడెవడు లేడు, ఆయన నీకు సహాయం చేయడానికి ఆకాశవాహనుడై వచ్చుతున్నాడు, మహోన్నతుడై మేఘవాహనుడగును, శాశ్వతదేవుడు నీకు నివాసస్థలము, నిత్యుడగు ఉండేవాడు బాహుబలములు అంటూ 32వ అధ్యాయంలో కూడా 32వ అధ్యాయం 15లో కూడా అదే దేశకాండ 32:15 జ్ఞాపిస్తున్నప్పుడు కూడా ఎట్టి ఆశీర్వాదంలో దేవుడు ఇతను దీవించాడంటే జ్ఞాపకం చేస్తుంటాడు. మరి అతడు యేసుని కొరుగు కాలు నీవు కొరువి బలిసి బంధుడు అయితే వాడు నన్ను తను పుట్టించిన దేవుని విడిచను, తన రక్షణ శైలం తృణీకరించానంటూ ఇలాంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకొని దేవుడు ఆ వ్యక్తిని చూసినప్పుడు చూడండి, బిలాము అతన్ని శపించేటప్పుడు సంఖ్యాకాండము 23వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ 23వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ 19లో అంటాడు, దేవుడు అబద్ధమాడుటకైన మానవుడు కాడు, పశ్చాత్తపడికి నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి దాన్ని స్థాపించకుండా ఇదిగో దీవించమని నాకు సెలవైను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను అన్నాడు. శాపితమైన ఒక వ్యక్తిని దేవుడు అంటాడు, ఇతన్ని నేను ఎంత మాత్రం దాన్ని మార్చలేను అని బిలాముతో పలికించాడు. అందుకంటాడు దీవించమని నాకు సెలవైను, ఆయన దీవించను, నేను మార్చలేను అన్నాడు. అంటే దేవుడు ఒక వ్యక్తిని మార్చే స్థితిలోనికి ఆ వ్యక్తి తను మార్పులను తీసుకురావాలి.
అంటే నీకు అర్థం కాలేదు విశ్వాస యొక్క లక్షణాలు, ఈ లక్షణాలు వస్తే అర్థమవుతుంది. మామూలు సామాన్యంగా ఇవి అర్థం కాదు. అందుకంటాడు దీవించమని ఆయన నాకు సెలవిచ్చాను, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. డబ్బు తీసుకుని శపితమును కానీ వ్యక్తిని శపితం చేయడానికి వచ్చిన ఆ వ్యక్తి అంటాడు నేను మార్చలేను, నా నోరు మారదు అన్నాడు. ఈ రోజుల్లో ఈ డయాసిస్ అంటే ఈ స్థితిగతులు పుట్టుపూర్వతలు మనలో రావాలి. విశ్వాసకి ఇవి ఫీడింగ్ కావాలి, అంటే ఇవి స్థిరపడాలి, పునాది కావాలి. ఒక వ్యక్తి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇవన్నీ యాకోబుకి తెలియదు, అంటే అతని కుటుంబానికి తెలియదు, అతని పిల్లలకి తెలియదు, అతని వంశావళికి తెలియదు. ఇది బిలాముకి, దేవునికి, తర్వాత బిలాముకి, తర్వాత బాలాకు రాజుకు సంబంధించింది. అప్పుడంటాడు, ఇక్కడ అంటాడు యాకోబులో నేను ఆయన యాకోబులో ఏ దోషము కనుగొలేదు, ఇశ్రాయేల్ ఏ వంకరతనం చూడలేదు అన్నాడు. ఒక వ్యక్తి అతని జీవితం చూస్తే పుట్టుకలో మోసగాడు, పుట్టుకలోనే దేవునితో తన తల్లి గర్భంలో పెనులాడింది కాక అతనితో పెనులాడి అతని నేను ముందొస్తానని చెప్పి మోసం చేసి తనను పబ్లిక్లో మోసం చేశాడు. మామూలు కాదు, పబ్లిక్లో మోసం చేశాడు. అంటే ఏంటి, సమాజంలో కనబడినట్లు ఇతడు మోసగాడని పక్క రుజుపరిచినట్లు మోసం చేశాడు. అలాంటి వ్యక్తిని మార్పు తీసుకొస్తే ఆ వ్యక్తిలో మార్పు వచ్చాడు. అంటాడు బిలాము అంటాడు యాకోబులో ఏ వంకరతనమును నేను చూడలేదు, యాకోబులో ఏ దోషము కనుగొనలేదు. ఇది ఒక వ్యక్తి అంటే ఎవడు లోకస్తుడు లేదా మరి యొక్క సోదరుడు చెప్తున్నాడంటే ఇతరులు ఎన్ని లక్షలు కనబడాలి. యాకోబులో ఏ దోషమును నేను కనుగొలేకపోతున్నాను, ఇశ్రాయేలు ఏ వంకరతనం చూడలేదు అన్నాడు. అంటే ఆ వంకరతనం కూడా ఈ రోజుల్లో ఎట్లుంటే తెలుసా, అంటే మామూలుగా వంకరతనం ఇట్లా కనపడుతుంది అది ఒక వ్యక్తికి. ఎక్కడైనా చూడండి, ఇప్పుడు కొన్ని ఏదైనా చూస్తే నేను ఒక విశ్వాస కుటుంబానికి గత దినాల్లో చూశాను, అయ్యా హౌస్ డెడికేషన్ అవుతుంది అన్నారు. హౌస్ డెడికేషన్ అవుతుంది, సంతోషం ఎవరికైనా కలిగినప్పుడు డెడికేషన్ కదా, డెడికేషన్ అంటే ప్రతిష్ట అవుతుందంటే సంతోషము. నీకు తెలుసా అన్నారు. నీకు తెలుసా అంటే ఏమిటి అంటే ఆ ఇంట్లో కొన్ని ఆచార సంబంధ పద్ధతులు చేశారు, ఇన్నావా అన్నారు. మనం మామూలుగా కదా నమ్మాలి కదా, పదంపా అన్నాం. పోయి చూశాం, ఏం చేశారు, విశ్వాసులే, కుటుంబాలే, పెద్దలే ఏం చేస్తారంట, ఆ ఇంట్లో పోయి బలి, ఏది నల్లటి కోడి, నల్లటి మేకపోతును తీసుకొచ్చి బలి ఇచ్చి దాని యొక్క రక్తాన్ని ద్వారబంధాలకు వేశారు. ఏం చేస్తారు, రెండవది దాని యొక్క మరి మాంసం ఉంటుంది కదా మనకు అందిస్తారు అన్నమాట. దానికి అంటే మరి ఏం చేస్తారు, చాలాసార్లు కొద్దిమంది పిలుస్తూ వస్తారు, ఏం చేయం స్వామి దాపు మీతో వచ్చిన పీకిలాట్టు మరీ దొరబోయే, మరి నీ ఒక్కడే ఏమో ప్రత్యేకంగా ఉన్నారు అందరిని అంతే. అంటే డిపార్ట్మెంట్లో ఇచ్చిన అంటే సాక్ష్యం అంటే నీ ఒకటి ప్రత్యేక చోటు ఇక్కడ ఫలానా వ్యక్తి ఆయన సంబంధం మాకు సంబంధం కాదు. అయ్యా మీరు నమ్మండి, ప్రత్యేకంగా చేసి పెట్టినామంటారు. ప్రత్యేకం చేసి పెట్టినాం, కనీసం సంబంధం కాదన్నా ఆ సంబంధించిన విషయాలకి ఎప్పటికీ దలుచుకోలేదు. తెలుసో తెలియకుండా దోషం చేయడానికి ఇష్టపడలే. కారణం ఏంటంటే మనలో ఈ లక్షణం ఎప్పుడు కనబడితే వాడు అంటే నిష్ఠాగరిష్ఠలో ఉన్నాడు. వ్రతము చేయబడిన వాడు ఎట్లుంటాడంటే ఆ వ్రతంలో నిలకడగా ఎట్లుంటాడు అట్లాంటి వాడుగా ఉండాలి. అలాంటి వాడిగా ఒక వ్యక్తి ఉండాలి. ఈ రోజుల్లో ఆ లక్షణాలు ఎక్కడ కనబడితే అక్కడ మార్పు ఏంటి చేస్తారు. ఒక వ్యక్తి చెప్పా, ఒక డ్యూటీ పర్ వ్యక్తిని చూశాను, కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యాడు. పాపం జాయిన్ అయ్యాడు, సంఘంలో కూడా పనిచేస్తాడు, పరిచయం చేస్తాడు. నేను పోతూ ఒక వైన్ షాప్ ముందు ఆ వ్యక్తి కనబడ్డాడు. ఏంటి ఈ వ్యక్తి అని మళ్ళీ సైడ్ నుంచి చూశాను. ఆ వ్యక్తి పోయి అక్కడ పోయి బాటలు తీసుకొని అంటే దానికి సంబంధించినంత ప్యాక్ చేసుకొని పోతూ ఉన్నాడు. విశ్వాస కుటుంబంలో ఉన్న వ్యక్తి, పరిచయంలో పాల్పంచున్న వ్యక్తి. ఏం సార్ ఇట్లా చేస్తున్నా అంటే ఏమన్నా సార్ చెప్పాడు. మంది కూడా దానికి ఆఫీసర్కి లోబడమనే వాక్యం ఉంది కదా, మూర్ఖులకు వారికి కూడా లోబడమనే వాక్యం ఉంది కదా. దేని లోబడుతున్నావు? నాకు కూడా డ్యూటీకి జాయిన్ అయినప్పుడు డ్యూటీలో మొదటి నెల కొత్తగా జాయిన్ అయినాం, జనవరి అది మే 30లో జాయిన్ అయినాం. 31 జూన్ మాసం తర్వాత వాళ్ళు పూజకి పునస్కారానికి డబ్బులు అయితే ఇయ్యనన్నా.
ఏమయ్యా అంటే కనీసం దాన్ని తీసుకొని అన్నా. అది మొదటిది. తర్వాత 10 నెలల్లో 10 నెలల్లో దసరా వస్తాయి. 9, 10లో దసరా వస్తాయి. వాళ్ళు ఏం చేయాలి, అన్నీ తీసుకొచ్చి ఇంకా జాయిన్ అయిన హెల్పరే వాళ్ళు తీసుకొచ్చి అంతా తీసుకొచ్చి దానికి సంబంధించినవన్నీ ఓ లిస్ట్ రాసి వెళ్ళి ఇవి తీసుకురాపో అన్నారు. ఏంటి పూజకు సంబంధించిన అవి అన్నీ అంటే టెంకాయలు మరి టెంకాయలు, తర్వాత మామూలు ఊదిబత్తులు, బొరుగులు, మరి నాన్న రకాలు తీసుకురా. నేను పోను అన్నా. ఇది డ్యూటీ అన్న. ఎవడు చెప్పాడు నేను పోను? ఏమయ్యా మాటకి ఇది కూడా బాధ్యత, ఈరోజు ఆన్ డ్యూటీ కదా అన్నారు. ఆన్ డ్యూటీ కదా, డ్యూటీకి వచ్చాం కదా, మరి మీరు పోకపోతే ఎవడు వాళ్ళు మీ బోల్లా లైన్ ఇన్స్పెక్టర్లు అన్నారు. పోతావో పోవో, ఉద్యోగం ఉన్ని ఉండకపోని నేను పోను. అంటే కొన్ని విషయాలు కఠినంగా ప్రభువులో నిలబడటం అనేది ఆరంభించాలి. ఇలా అలా ఆరంభించినప్పుడు అన్ని పరిస్థితులు ప్రభు కృప చూపుతూ వస్తాడు. అంటే ఇది గొప్పని కాదు, కానీ కొద్దిగా కష్టపడాలి, శ్రమపరచాలి. కానీ యాకోబుని చూస్తే ఏ దోషము కనుగొనలేకపోయాడు, ఇశ్రాయేలు ఏ వంకరతనము చూడలేకపోయాడు అన్నాడు. అంటే దేవునిలో మనము ఏ ఒక్క వంకరతనం ఇటువంటి కదలే స్వభావము, విశ్వాస లక్షణాలు ఉండకూడదు. ఇది ఎవడైతే ఉంటాడో వాడు ఆత్మీయ క్షీణదశకు వస్తాడు. కొన్ని రోజుల తర్వాత బలహీనుడైపోతాడు. ప్రభు బలులో పాలు పొందడు, ఆరాధనలో పాలు పొందడు, పరిచయం పాలు. మన మనసాక్షి ఏం చేస్తుందంటే వీళ్ళు బోధ చేస్తే ఈ బోధకి ఎవరు నిలబడతాడు అంటాడు. వీళ్ళు చేసే బోధకి ఎవరు నిలబడతాడు? అబ్బా, ఇంకో సంఘానికి పోతే ఒక కష్టం, ఏం చేస్తాం, అంతా మాకు తెలిసిన వాళ్ళు అయిపోయారు కదా. ఇక్కడే ఉంటాయి, ఇంకా రాళ్ళతో కొట్టినట్లు ఉంటాయి, రప్పులతో కొట్టినట్లు ఉంటాయి. ప్రార్థనలు అంతే, వాక్యం అంతే, హెచ్చరికలు అంతే. ఈ పరిస్థితి మాకు తట్టుకోలేకపోతున్నాం అనేవాళ్ళు లేకపోలేదు. తప్పదు అంటే ఆ పోటీతత్వంలో ప్రభు పరిచయం చేయక తప్పదు. నాకైనా ఆ పోటీతత్వంలో ప్రభు పరిచయం మన ఇతరు చేసినప్పుడు మళ్ళీ అప్పుడే వచ్చాయి రాళ్ళు రప్పలు. చెప్పావు 18 తప్పదులేరా సార్ అన్నాం. తప్పదులే, మామూలే. వాడు నోటు మీద కొట్టన్నారు, రాళ్ళతో కొట్టన్నారు. తప్పదు. యేసు ప్రభునే రాళ్ళతో కొట్టడానికి కొనుక్కున్నాం, మనమైతే సరే సామాన్యుకి భరిస్తాంలే అన్నాం. అంటే నేనేంటంటే ప్రభులో నువ్వు నిలబడడానికి ఏ వంకరతను నువ్వు తీసివేసుకోలేవు అనుకో, రేపు రాబో భవిష్యత్తులో నీ వల్ల ప్రభు సంతోషపడ్డాం. నీ వల్ల అంటే నేను మళ్ళీ చెప్పాను, స్టార్టింగ్లో చెప్పుకుంటూ వచ్చాను. ఊరికి కొద్దిమంది రక్షణ పొందడానికి కష్టపడి పట్టుకొచ్చినా వాడు కూర్చోలేడు. నెంబర్ 1 పాయింట్. ఎంతైనా కష్టపడి వాడు రోగం వచ్చినప్పుడు వాడి సంఘాన్ని పిలిపిస్తాడు, మామూలు కూడా కాదు. దేవుని ఆశలు వస్తే ప్రత్యేకంగా సేవకుడు వచ్చాడా, పిలిచండి వారు మా హస్తాలు మాకు చేతులు పెట్టాలి, ప్రాణం చేయాలి. మామూలు ప్రాణం చేస్తే కూడా ఒప్పుకోరు కొంతమంది చూసాం. ఇక్కడ మీరు మరి గమనించాలి. అన్న నీ చేయి పెడితే మాకు ఆశీర్వాదం ఉంటుంది అన్నారు. అట్లనా? పాప సేవకుడు కొత్తాడు కదా, అట్లనా అని చెప్పి ఆయన కూడా చేయి పెట్టి ప్రాణం చేస్తాడు. సంతోషమే. మామూలు ప్రాణం చేసేవాడు ఒప్పుకోడు, చేయి పెట్టాలి. ఆ చేయి పెట్టే ఒప్పుకోడు. రెండోది అన్న నూనె ఉంది కదా, నూనెతో చేయి మీద పెట్టన్నా అంటే వానికి ఎందుకు? ఎప్పుడో ఇనింటాడు నూనె చేసి ప్రార్థన చేయాలని. పోనీ నూనె చేసి ఎవరు చేయాలి ప్రార్థన? చదవండి యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి చదవండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? ఏంటంట? మీలో ఎవడైనా రోగి ఉన్నాడా అతడు సంఘ పెద్దలు పిలిపింపాలి. సేవకుడు కాదు, అతడు సంఘ పెద్దలు పిలిపింపవలెను. వారు ప్రభువునామమున అతడు నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి. సేవకుడు చేయొద్దని నేను చెప్పను, నాకు హక్కు లేదు. అర్థమేనా? ఎవరు ప్రార్థన చేయాలి? నూనె రాసి ఎవరు ప్రార్థన చేయాలి? సేవకులని కాదు, నా వాక్యం కాదు ఇది.
సంఘ పెద్దలు నూనె రాసి వాళ్ళకి ప్రార్థన చేయాలి. పోనీ దేవుని దాసులు వచ్చి నీ కొరకు ప్రార్థన చేశారు, సంతోషపడ్డావు, పోనీ రక్షింపడ్డావా, రోగాలు బాగైనాయి వచ్చావా అంటే వీళ్ళు ఎట్లుందంటే రోగాల కొరకు అలా కష్టపడి వచ్చినా ఒక్కరోజు 1% కూడా కూర్చోరు. 1% కూడా. అర్థమైనా? ఏంటంటే వస్తామన్నా ప్రార్థన చేయండి అంటే మా డ్యూటీ అది. వాడు సత్యేంద్ర చేయాలి, మామూలు కూడా కాదు, మళ్ళీ మామూలు కూడా కాదు, తప్పదు. ఏం చేస్తాం? ఆ బాధ ఒకటే. అందుకే మొదటి సమయంలో 15వ అధ్యాయం ఆఖరి వచనంలో కూడా బ్రతికున్నంత ప్రార్థన కదా, తాను బతుకున్నంత చేశాడంట. మా బాధ అదే. ఏ దుఃఖాలు కష్టం, ఈ పరిచయం మానుకోలేము, బయటికి వెళ్ళలేము. చదవండి 15వ అధ్యాయం ఆఖరి వచనం. అంతే. దినదినము బ్రతుకున్నంత వరకు ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. అంటే సంఘంలో పరిచయం చేస్తున్న వాని బాధలు మళ్ళీ వర్ణా తీరము. పెద్దలు అంటే పరిచారకుడు రాకపోయినా బాధపడాలి, సంఘములో వాడు వాక్యోపదేశకుడు ఓయిండు కూడా పరిచయం చేయకపోతేనే బాధపడాలి, విశ్వాసం రాకపోయినా బాధపడాలి. ఈ ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు ప్రభా మమ్మల్ని అనిపిస్తుంది. ఎందుకు ఏర్పాటు చేసుకున్న ప్రభా ఈ స్థితి మాకెందుకు పెట్టుకున్నాను తండ్రి? సంసారాలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి, టఫ్ పరిస్థితులు అంటే కష్ట దుఃఖాలు ఉన్నాయి. ఏం చేస్తా ఇంకే బతుకున్నందుకు వాక్యం చెప్తా చెయ్యన్నావు. ఇది తప్పదు. అంటే ప్రార్థన చేసే విధానం మానుకోకూడదు. 2 సంఘ పెద్దలతో ప్రార్థన చేపించుకునే విధానం మానుకోకూడదు. 3 సేవకులు చేస్తున్నా కూడా నీకు మార్పు రాలేదంటే నీకంటే దౌర్భాగ్యుడేవాడు. ఇది నెంబర్ 1 పాయింట్. 2 రక్షణ మానసు పొందినట్లు నటించేవాడు కూడా గాలికి చెదురుకొట్టు పొట్టు వంటి వాడే. వాని జీవితంలో పరిస్థితులు బట్టి ఎప్పుడూ నిలబడలేడు. అంటే నటిస్తారు, చెప్పింది కదా, కొద్ది కాలం ఉంటాడు. ఎట్లా కనపడతాడు తెలుసా? చేతిలో బైబిల్ ఏమి, వాడి చేతిలో అనుభవ జీవితాలేమి, ఇంకా వాడిని వర్ణించలేము. కొన్ని రోజుల తర్వాత కనపడ్డు. ఈ 2 కష్టమే. 3వది సంఘంలో రక్షణ మానసు పొందిన వాడి విశ్వాస స్థితిగతులు ఈ పరిస్థితుల మధ్య దిగజారిపోతూ వస్తాయి. కుటుంబ పరిస్థితులు బట్టి వాడు ఆత్మీయ గొడ్డుతనంలో దిగజారి కొద్దీ ఆ పరిస్థితులు తట్టుకోలేకపోతుంటే ఎట్లుంటుంది తెలుసా? ఇంటిలో ఏ కుటుంబం అయినా సంఘమైన పరిస్థితి, ఏశావు యాకోబు లాంటి పరిస్థితులు ఉంటాయి, తప్పదు. అక్కడ వర్ధిల్లాలి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 29-30 రాయబడ్డ ప్రకారము శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మానుసారంగా పుట్టినవాడిని హింస పెడతాడు, తప్పదు, హింస పెడతాడు. వాడు హింస పెట్టే కొద్దీ చదవండి, ఒకసారి మళ్ళీ చదువుతానండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29లో అంటాడు, సహోదరుల మనముని సాగులు వాగ్దానం పుట్టిన కుమారులు ఉన్నాం, అప్పుడు శరీరం బట్టి పుట్టిన వాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగ హింస పెట్టాను, ఇప్పుడు అలాగే జరుగుతుంది అన్నాడు. అంటే మనకు ఈ పోరాటాలు వస్తాయి. అప్పుడు 30లో అంటాడు, ఇందును గురించి లేఖనం ఏం చెప్తే, దాసి కుమారుని వెళ్ళగొట్టము, దాసి కుమారుడు సొందరాలు కుమారుతో పాటు వారసుడై ఉండడు. అంటే ఇస్సాకు కుటుంబంలో ఈ పోరాటాలు. ఆయన అనుకున్నాడు నాకు కుమారుడు కలిగితే చాలు అని. ఆ కుమారుడు వల్ల వచ్చే ఆ పోరాటాలు, లేదా అబ్రాహాంతో వచ్చిన పోరాటాలు, అబ్రాహామును బట్టి ఈ మాట రాయబడుకుంటూ వచ్చింది. అబ్రాహాం అనుభవజీవితంలో శారాను బట్టి ఈ మాట రాయబడుకుంటూ వచ్చింది. దాసి కుమారుని వెళ్ళగొట్టు అంటే ఏవైతే నీ కష్టతలో ఉంటావో దాన్ని వెళ్ళగొట్టాలి. పట్టుకుంటాం, అలా గట్టిగా పట్టుకుంటాం. భార్య అని, పిల్లలని, పరిస్థితులని. ఇక్కడ చెప్పినంత ఈజీ కాదు. నేను కూడా బయటకు వెళితే ఇక్కడ చెప్పినంత ఈజీ కాదు, మరీ కష్టం. బోధకులుగా ఉంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మళ్ళా ఓపెన్గా చెప్పాడు, మీ కష్టం తండ్రి అన్నాడు. అంటే ఎట్లుంటుందో తెలుసా? ఆ అనుభవం నిలబడకపోతే ఎట్లుంటుందో తెలుసా? ఓ పక్క బయట సర్కిల్ ఉంటాయి, అంటే ఉద్యోగంలో ఉంటాయి, పనిపాటలు ఉంటాయి, అక్కడ కాపాడుకోవాలి. తర్వాత కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఎట్లుంటే తెలుసా? ఇంకా ఆత్మీయ రక్షణ పొందిన వాని కుటుంబాల్లో కంటే ఎట్లుంటే తెలుసా? ఇంకా వారి జీవితంలో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, యోబునే తీసుకుందామండి. కానీ ఎలా ఎదిగింటాడు బతికున్న దగ్గరికి వచ్చి చచ్చిపోలేదు ఏంది? ఆయన బాధ ఎట్లుంటాయి?
ఆయన బాధ ఎంత ఉంటుంది. నీవెంకనే యథార్థ వదలకుందువా, దేవుని చూసి చచ్చిపో అంది కదా. ఒక వ్యక్తి అంటాడు, ఏడుస్తున్నాడు ఒకసారి, ఏం చేస్తావన్నా నేను తీసుకొచ్చి కొద్ది కష్టాలకి, అంటే నేను తీసుకొచ్చేదానికి నాకేం చేస్తావు, నాకు ఆరోగ్యాలు లేవు, ఆరోగ్యాలు బాగులేవు. ఆయన కూడా పరిచారకుడే. ఆరోగ్యాలు బాగలేవు, ఆరోగ్యాలు బాగాలేనట్టి ఏం చేస్తావు, ఏదో కొద్ది కాలం అప్పుడు పని చేస్తే కొద్దిగా వస్తుంది, తర్వాత దేవుని పిల్లలు వాళ్ళ కొద్దిగా వస్తుంది, ఇవి తీసుకొచ్చేస్తే కుటుంబానికి ఎంత కష్టమే. ఆమె అంటుంది, నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడుతుంది. ఇడిచిపెడదామా కాదు. ఏం చేస్తావు, పరిచారకుడే ఉండి భార్య వదిలిపెడితే ఒక బాధ, పిల్లలు వదిలిపెడితే ఒక బాధ, ఇంకా దాన్ని తట్టుకొని పోనీ ఆత్మహత్య చేసుకుందామంటే కూడా చచ్చిపోతుంటాడు దేవుడు. ఏం చేస్తావు అన్నాడు కదా. అర్ధరాత్రి ఒక వ్యక్తి ఫోన్ చేస్తే ఆయన ఏడుస్తున్నాడు. ఏం చేస్తావన్నా, నీవు ఇప్పుడు ఫోన్ చేస్తున్నందుకు నేను బతికానన్నా అన్నాడు. ఈరోజు కూడా అడిగితే అదే ఇస్తాడు. అంటే ఇవన్నీ ఒక కుటుంబంలో తట్టుకోవాలి. ఇవన్నీ పార్ట్ 1 భాగాల్లోనే, ఒక భాగాల్లో ABCDలు ఉన్నట్లుంటాయి. రెండవది, మన ఆత్మీయ జీవితంలో కాపాడుకోవాలి. ఈ ఆత్మీయ జీవితాలు కాపాడుకొని నిలబడాలి. యాకోబుల వంకరతనం చూడలేదు, యాకోబులు ఏ శిఖరము చూడలేదు, యాకోబులు ఏ దోషముని చూడలేదన్నాడు బిలాం. నీలో దోషాలు లేవా, మరి ఎట్లా వర్ధిల్తావండి, ఎలా వర్ధిల్తావు? శిష్యులు జ్ఞానం చేస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 16లో ప్రభు చెప్పిన మాట. యోహాను సువార్త 15వ అధ్యాయం 16లో జ్ఞానం చేస్తూ 15-16 అంటాడు, ఆయన అంటాడు, మీరు నన్ను ఏర్పరచుకొని లేదు, మీరు నా పేరు తండ్రిని ఏం అడుగు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును. ఈరోజు ఏమిస్తామని ఫలం, మన ఫలములు ఎక్కడిస్తున్నాము కదా, ఎక్కడిస్తున్నాము. ఉన్న వరాలు పోగొట్టుకొని ఎట్లుంటే తెలుసా, ఉన్న వరాలు పోగొట్టుకొని ఇంకా నా బతుకింతే నేనింతే అన్నోళ్ళు కూడా లేకపోలేదు. నా బ్రతుకింతే నేనింతే అంటే ఇంకేం చెప్పాలండి, నా బ్రతుకింతే నేనింతే అన్నోళ్ళు లేకపోలేదు. కాబట్టి ప్రభు పనిది. నీకే బాధ్యత. ఇప్పుడు శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు. నేను చెప్పాను చూడు, 70 మంది లేరు యోహాను సువార్త 6:66లో. లూకా 10:17లో 70 మంది కనపడుకుంటూ వచ్చారు, వాళ్ళు కూడా లేరు. 6:66లో అందరూ లేరు. మరి లాస్ట్కి ప్రభు ఒంటరిగా వదిలిపెట్టారు. అందుకే అంటాడు 22 కీర్తన మొదట్లో అంటాడు, నా దేవా నన్ను ఎందుకు వదిలిపెట్టావు, నీ చేయి నన్ను ఎందుకు వదిలిపెట్టా అంటే ఆ పరిస్థితులు కూడా ఆదుకునే వారు కూడా లేనప్పుడు కూడా నీ ప్రభువును వదులుకోకూడదు. ఆదుకునే వారు కూడా ఎవరు ఉండరు నీ పరిస్థితులకి, అంటే యవనస్తులకు కూడా ఉండరు, దేవుని ఇంట్లో ఉన్నవారికి. అందరూ ఒకరోజు వదిలిపెట్టుకుంటూ పోతారు. అప్పుడు కూడా దేవుని వదులుకోకూడదు. అందుకే యాకోబులు చూస్తే ఒంటరిగా వెళ్ళినప్పుడు దేవుని వదులుకోలేదట. 4 భార్యలు లేరు, 12 మంది కుమారులు లేరు, అతను కలిగిన దాసిజనం వదులుకున్నారు. తర్వాత అతను కలిగిన ఆస్తిపాస్తులన్నీ కూడా వదులుకునే పరిస్థితి చూస్తే ఇప్పుడు అంటాడు, ఒంటరిగా నిలబడిపోయి ప్రభా అన్నాడు. నీ స్థితి అప్పుడు కూడా వస్తాయి, అప్పుడు కూడా వదులుకో. ఇలాంటి పరిస్థితి ఎవడైతే విశ్వాసకి నిలబడతాడో వాడు ప్రభులో ఉంటాడు. నువ్వు నిలబడుతున్నావా? ప్రభును శోధించేది మనం నేర్చుకుంటూ వచ్చావు, ప్రభును శోధించేది కదా. దేవుని దాసు భగత్ సింగ్ గారు పత్రికలంచి పంచుతున్నప్పుడు కూడా ఆయన ఎవడు పలికించిపోయి కనీసం నీళ్ళు కూడా ఎక్కిపోయినప్పుడు పత్రికలు ఇచ్చి కనీసం ఆయనకి నీళ్ళు కూడా వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాలు బాధతో, ఏం ప్రభా నా పరిస్థితి, నీ దినదినము వాక్యం చెబుతున్నాను, పరిచయం చేస్తున్న ఎవరు నన్ను ఆదుకోలేదంటే నువ్వు నన్ను నమ్ము అన్నాడు. రెండవది నన్ను వెంబడించు అన్నాడు. తర్వాత ఒక సందర్భంలోకి వచ్చి ప్రభా నేను ఇంతగా పరిచయం చేస్తున్నాను, కనీసం నాకు 4 ఆత్మలు కూడా వేయలేదు అన్నాడు. నేను అంత ఫుట్పాత్ పైన బతుకుతున్నాను, నీళ్లు తాగుతున్నాను, పలకరించి వాళ్ళు లేకపోయినా నేను నమ్మాను, వెంటాడుతున్నాను, నాకు 4 ఆత్మలు కూడా వేయలేదంటే అప్పుడు అన్నాడంట, నువ్వు నన్ను అడుగుతున్నావా ఎవరికి వాక్యం చెప్తున్నావు అని, ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా నువ్వు నన్ను అడగాలి అన్నాడు. మరి ఈ రోజులు మనం చేస్తామా? నేనైనా మనమైనా
నేనైనా మనమైనా ఇది చేయలేక డెడ్ అంటే టుడే రన్నింగ్ ఈ టైం వరకు కూడా పరిస్థితి చేయలేకపోతున్నాను నా వరకైనా. అంటే ఏంటి, ఆయన అడగాలంట, ఆయన వలే మనం చేసుకోవాలంట. అర్థమవుతుందా? తినే తిండి మొదలుకొని ఒకసారి ఆకలి కొన్ని శాతగాక 3 రోజుల నుంచి వట్టి నీళ్ళు తాగి కడుపు ఆరాటం మంట. ఎదురుగా పత్రికిస్తే ముసలాం తీసుకొని తట్టుకోలేక అమ్మ ఏమన్నా కొన్ని నీళ్ళు అంటే నీళ్ళు ఇచ్చేది తాగాడు. తట్టుకోలేక అమ్మగారు ఏమన్నా కొద్దిగా అన్నం ఉందంటే పాపం అంతా వైట్ అండ్ వైట్ మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎందుకు పాపం ఎవరు పట్టించుకోలేదేమో పాపం ఈ చెప్పలేక ఉన్నాడేమో అని చెప్పి ఆమె నాయన నువ్వు కూర్చో తండ్రి ఇస్తానని పోతే అప్పుడు అన్నాడంట దేవుడు, ఏమయ్యా కూటి కొరకు నన్ను వదులుకున్నావా? అంటే అన్నం కొరకు నన్ను వదులుకుంటున్నావా? మరి ఎన్నిసార్లు వదులుకోలేవే దేవుణ్ణి? ఎన్నిసార్లు మనం వదులుకోలేము దేవుణ్ణి? నువ్వు చెప్పండి, నీ విశ్వాసకు సంబంధించిన లక్షణాలు ఎన్ని % ఉంది నీకు? ప్రార్థన కూడా, నీ ప్రార్థనలో నిజం చెప్పండి, నా ప్రార్థనలో దేవుడు మాట్లాడుతున్నాడు, నా పరిచయలో దేవుడు మాట్లాడుతున్నాడు, నా స్థితిగత దేవుడు చెప్పే సోమత ఉందా? ఇప్పుడు అది లేదు. అందుకే ఈ కఠినమైన బోధలకు, ఈ కఠినమైన హెచ్చరికలకు, ప్రార్థనలకు ఆన్సర్ ఉండదు. అంటే చేయరు. సేవ విధానము డెడ్ పొజిషన్, ఇంకేం లేవు. ఊరికి అలా టైం పాస్ అయిపోయాను. కాబట్టి ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు నా మీద ఎంత, అప్పుడు కూడా వదులుకోకూడదు. అది యాకోబు చేశాడు, భక్సింగ్ గారు చేశారు. ఇప్పుడు శిష్యులు అడుగుతున్నాడు, మీరు నన్ను వెంటాడుతున్నారు కదా, మీ ఫలం ఎంత? అందుకే అంటాడు యోహాను సువార్త 15:16 రెండో భాగం అంటాడు, ఏంటంటాడు, నేను జ్ఞానం చేస్తాను, మీరు నా పేరు తండ్రి ఏమడదు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును అన్నాడు. మనం ఏడ ఫలిస్తున్నామండి చెప్పండి? మన ఫలములు ఎక్కడ నిలిచి ఉన్నాయి? ఎక్కడ దేవునికి వాక్యానుసారంగా జీవించగల స్తోమత నేనున్నాను అని చెప్పే స్తోమత. సర్కిల్ లెవెల్ అంటే నీ యొక్క ఫీల్డింగ్లో అంటే నువ్వు ఎక్కడున్నావో ఆ స్థలంలో దేవునికి వాక్యానికి తగ్గట్టు ఉండాలి. ఉంటున్నావా? వాళ్ళకి కలిసిపోతున్నాం. ప్రభు వంటి మనసు మనకి లేకపోట వాళ్ళు చూశారు. ప్రభు అంటే సాక్ష్యం వారికి లేకపోతే వాళ్ళు చూస్తున్నారు. ఇంకా ఏమంటే వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు అది మనం ఇదంటే ఏంటి, వాళ్ళ బైబిల్ ఉంది, మాకు ఈ గ్రంథాలు ఉన్నాయి, అంతే. ఇది కాదు విశ్వాసమైన జీవితాలు. ఈ రాత్రి ప్రభు నిన్ను అడిగేది, ఆయన శిష్యులు అడుగుతారు, మీరు ఫలిస్తున్నారా? మీ ఫలం నిలిచిందా? అందుకే అంటాడు జ్ఞానం చేస్తూ చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఇప్పుడు 18 నుంచి చదువుతాడు, లోకం మిమ్మల్ని ద్వేషించినట్లా మీకంటే ముందుగా నన్ను ద్వేషించండి, మీరు ద్వేషింపడాలి లోకములో. అంటే ఆ క్రియల వల్ల మనం ద్వేషించబడాలి, ఆ సాంగత్యం వల్ల ద్వేషించబడాలి, ఆ లక్ష్యాలు మన జీవితంలో ఉండకూడదని చూడాలి. అన్నిటికీ సరెండర్ అయిపోయి ఊరికే ఎట్లుందంటే అయిపోయింది, అయిపోయినాం అలా ఏర్పాటైంది. ఎట్లా తెలుసా? రక్త కణాలు కలిసిపోయినాయి. మరి ఓపెన్ చెప్పాలంటే మనం రక్త కణాలు కలిసిపోయినాయి, వాళ్ళతో కలిసిపోయినాం. కాబట్టి ఈ రాత్రి ప్రభు నిన్ను అడిగేది తెలుసా? ప్రభులో నీవు ఎంత నిలిచి ఉన్నావు? ఈ రాత్రి నిన్ను అడుగుతున్నాడు, నీవు ఎక్కడ నిలుస్తున్నావు, ఎక్కడ ఫలిస్తున్నావు? అందుకంటాడు, లోకం మేము ద్వేషించడంలా మీకంటే ముందు నన్ను ద్వేషించండి, మీరు ఎదగాలి. లోకము చేత ద్వేషించబడే అనుభవం. వారు మన వంటి వారు కారు, వారి క్రియలు మన క్రియల వంటివి కావు. అందుకే ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయంలో ఈ సాక్ష్యము అన్నాడు లోకస్తుడైన వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో మనకి ఆ సాక్ష్యాలు లేవు ఈ రోజుల్లో. చూడండి ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో జ్ఞానం చేస్తూ 8-9 అంటాడు. ఆ 8వ వచనం అంటాడు, అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా మీ రాజ్య సంస్థానములన్నిటి యందు ఉండు జనుల్లో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. వారి విధులు సకల జనులకు విధులకు వేరుగా ఉండాలంట. అంటే మన నడవడి, మన ప్రార్థన, మన పరిచర్య వారికి ఎట్లుండాలంటే అస్సం పుట్టించినట్లు కనపడాలి.
అసహ్యం పుట్టించినట్లు. అంటే ఏమి మాకు వీళ్ళకి తేడా ఏమిటి? అందుని బట్టి అసూయ వచ్చింది ఆమానికి అసూయ వచ్చింది. ఏంటంట, వాడు రాజు కింద ప్రధాని మంత్రి స్థానం వంటి స్థానం తీసుకుంటే మొక్కలేదంట. ఏంటి అతనికి జ్ఞానం చేసిన ప్రకారము 5లో అంటాడు, అతడు మొర్దెకై వంగకి నమస్కరించుంటే ఉన్నట్టు ఆమాను చూసినప్పుడు బహుగా కోపగించి. ఈరోజు లోకముతో నీవి యొక్క కోపం నీలో వాళ్ళకి కలుగుతుందా? అంటే వాళ్ళు నీ మీద కోప్పడేంత స్థానం సంపాదించుకున్నావా? ఆ అనుభవం నీకు లేకపోతే నీకు పోరాటాలు రావు. వాళ్ళతో కలిసిపోతే నీకేం పోరాటాలు వస్తాయప్పా? ఏం పోరాటాలు వస్తాయి? ఏం రావు. అంతా మన వంటి మాటలే, మన వంటి ప్రవర్తనే, మన వంటి జీవితాలు ఉంటాయి. కాబట్టి వాడు నీ మీద కోపము చూపడు. వాడి ప్రవర్తన నీళ్ళు కనుగొనలేకపోవడం బట్టి నీతో కలిసిపోతాడు. ఏమాత్రమూ ఉండడు. ఒక్కడు నిలబడ్డాడంటే మొర్దెకై. మరి నీలో ఎంతమంది నిలబడుతున్నా ప్రభులో? ఈ రాత్రి ప్రభు నేను అడిగేది అది. నీవు నిలబడుతున్నావు. ఎక్క నిలబడ్డావు? మొర్దెకై అన్యుల దేశంలో నిలబడ్డాడు. నీవు ఇక్కడ ప్రభులో ఎక్కడ నిలబడుతున్నావు? ఈ రాత్రి అన్యుల దేశంలో నిలబడుతున్నావు అంటే సమాజంలో ఎక్కడ ప్రభుని ఏర్పాటు చేసుకుంటే అక్కడ మన జ్యోతులుగా ఉండాలి, ప్రకాశించే వారిగా ఉండాలి. అందుకే కొలస్సీలకు రాసినప్పుడు కూడా అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయంలో ఆ మాటలు చెప్తూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయంలో, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14 చదువుతాను చూడండి. 14, మీరు మూర్ఖమైన వక్రజన మధ్య నిరపరాధులు, నిష్కలంకులను, అనిందలైన దేవుని కుమారులగునట్లు అన్నాడు. మూర్ఖులైన వక్రజనం మధ్య ఎట్లుంటుంది? వక్రజనము ఎట్లా కనబడుతుంది? వాళ్ళ ప్రవర్తన ఎక్కడ ఉంటారో వాళ్ళకే తెలియదు. వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటారో తెలియదు. వాళ్ళు కఠినాత్ములుగా ఉంటారు, హింసపెట్టేవారుగా ఉంటారు. వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకును, ఆనందలను దేవుని కుమారులగినట్లు సనుగులు, సంశయాలు మాని సమస్య కారణం చేయడి. ఏంటి ప్రభా మాకు ఇంత కష్టాలు? ఏంటి ప్రభా మాకు ఇంత బాధలు? ఏంటి ప్రభా ఇంతగా మాటి వాళ్ళ అంటే ప్రవర్తన కలిగితే మమ్మల్ని వాళ్ళు హింస పెడుతున్నారు? ఇప్పుడు మరి అందుకే ఆ ఇస్సాకుకి ఆ యొక్క మరి ఇస్మాయిల్కి ఉన్న పోరాటాలు, అతడు పోరాడుతుంటే ఇస్సాకు బాధపడిండా? యాకోబు ఏశావులు పోరాడుతుంటే యాకోబు బాధపడిండా? 20 సంవత్సరాలు ఊరు వదిలిపెట్టిపోతుంటే మళ్ళీ అతను చంపుతామని పూనుకున్నాడని వింటే అతనికి బాధ ఉండదా? అవి తట్టుకోవాలి. ఏశావు ఎట్లా మరి యాకోబు ఎట్లా వర్ధిల్లాడు, ఇస్సాకు ఎట్లా వర్ధిల్లాడు, లోకములను అట్లా వర్ధిల్లాలి. ఎట్లంట జ్ఞానం చేస్తుంటాడు, సంశయములు సనుగులు మాని సమస్త కారణం చేయడి. అంటే నీ మీద వాళ్ళు ఎన్నో పెడతారు, సంశయాలు పెడతారు, సనుగులు పెడతారు, ఎన్నో రకాల మాటలు అంటారు. అవన్నింటినీ భరించి ఏమాత్రం వాళ్ళు ఎట్లా అట్టి జనం మధ్యని మీరు జీవవాక్యం చేత పట్టుకుని లోకమందు జ్యోతులు కనబడుచున్నారు. వాళ్ళ మధ్య మీ యొక్క ప్రవర్తన, మన ప్రవర్తన ఎట్లా? వాక్యం బోధించేవారుగా ఉండాలి, వాక్యం ప్రకటించేవారుగా ఉండాలి, వాక్యం చెప్పువారుగా ఉండాలి. కలిసిపోతే ఎక్కడ చెప్తాము? పొలాల్లో చెప్పగలమా? రూతు ఆ మాట చెప్పుకుంటూ వచ్చింది. రూతు అనుభవ జీవితంలో ఆమె ప్రవర్తన బోయజు గమనించాడు, ఆమె నడవడి గమనించాడు. ఎవరు ఈ స్త్రీ ప్రత్యేకంగా కనబడుతుంది? ఏమి ప్రవర్తన చూస్తే అసలు మన దేశపు జాతి కాదే, మన ప్రాంతపు జాతి కాదే. అందుకే 2వ అధ్యాయం 10, 11, 12, 3వ అధ్యాయం 10, 11 చూస్తే కనబడుకుంటూ వస్తాయి. ఆమె ప్రవర్తన చూస్తే ఎంతటి సత్ప్రవర్తన కనబడుతుంది తెలుసా? బోయజు గమనించాడు. లోకములో ఉన్న మరి అంటే లోకస్తురాలైన ఆ యొక్క రూతులో ఆ ప్రవర్తన కనబడింది. నీళ్ళు ఏడ కనబడతాయమ్మా? మరి ఎందుకు నీ విశ్వాసి? ఎందుకు నిన్ను ప్రభు రక్షించుకోవాలి? ఎందుకు ప్రభు నిన్ను రక్షించుకోవాలి? ఆయన బాధపడ్డా. నా వంటి ప్రవర్తన లేదే, నా వంటి లక్షణాలు లేవే, నా పిలుపు వంటి లక్షణాలు లేవే, నీకు ఏర్పాటు చేసుకొని వరములు ఇచ్చాను. లూకా 10:15 రాయబడిన ప్రకారం ఈ స్వస్థత వరములు ఇచ్చిన వారు ప్రభును వదులుకుంటే, మరి అందరూ వదులుకుంటే అనుభవ జీవితాల్లో పారిపోతుంటే
ఇప్పుడు ప్రభు బాధపడ్డా. దేవుని సన్నిధి ఉందంటే ఎంతమంది దేవునింటికి పరిగెత్తి రావడానికి ఇష్టపడతారా చెప్పండి? దేవుని సన్నిధి అంటే మాకే తెలుసా, సోదరుడు నాకు ఫోన్ చేసాడు, అప్పుడు నేను కూడా అన్నట్టు ఉన్నా. మరి నా పరిస్థితి ఎట్లా ఉంది తెలుసా? అంటే గొప్పని కాదు, అందరికీ అట్లా ఉన్నాయి, ఆయనకా నాకు కానీ ఎట్లా ఉన్నాయి. యాక్చువల్గా ఉదయం డ్యూటీ పోల్లా వద్దా కొత్త పోస్టు, కొత్త ఏరియా 2010 నుంచి నా బతుకు అట్లే నలుగుతున్నా. 2010 నుంచి ఇప్పుడు 14 ఏండ్లు. అంటే కసాపుర సంసారము, ఆనంటప్పుడు డ్యూటీ, అక్కడ పోతే మరి ఎట్లుంటుంది, ఇక్కడ ఆఖరికి పొయ్యి వస్తేనే ఎట్లుంటుంది, సూదులతో పడిచినట్లు ఉంటాయి. పొద్దున స్నానం చేయాలి, వచ్చిన తర్వాత స్నానం చేయాలి, అప్పుడు కూడా రిలీఫ్ రాదు. మరి ఈ పరిస్థితులన్నీ ఉంటాయి. అంటే సోదరుడు కూడా మరి ఇట్లా పరిస్థితి ఉందంటే, సర్లే బ్రదర్ నేను వెళుతున్నా, ఇప్పుడు భోంచేస్తున్నారు, వెళ్తామన్నా వచ్చి పరిచయం చేయడానికి సిద్ధపడుతూ వచ్చాను. అంటే ఏంటి? దేవుని పనిని మానుకోకూడదు, ప్రభు పనిలో మనం అశ్రద్ధ చేయకూడదు. అది ఎవరైనా సరే అప్పచెప్పిన పని అశ్రద్ధ చేయకూడదు. ఎక్కడ నిలబడతామండి పరిచయం ఉందంటే? నా వంతు ఎంత చేయగల స్తోమత ఉండుకొని పోతున్నట్టు నీకంటే దౌర్భాగ్యుడు కూడా ప్రభు బాధపడ్డా. సంఘంలో ఉన్న ఆ వ్యక్తులు బాధపడరా? సేవ చేస్తామని చెప్పి సేవలో ఉంటున్నప్పుడు మరి ఆ వ్యక్తులు బాధపడరా? కాబట్టి బాధపడకూడదు. అందుకంటాడు ఏప్రిల్ రాస్తూ 13వ అధ్యాయంలో, ఆ వ్యక్తులు మీ మధ్య వారు బాధతో పని చేయకూడదు అన్నాడు. మనం ఆ బాధతో చేసి పరిచారకులుగా ఉంటున్నావంటే నీకంటే పనికిరాడు వాడు ఇంకొకటి ఉన్నాడు. కాబట్టి పరీక్షించుకోవాలి. ఈ రాత్రి కాలపేల నీ అనుభవ జీవితం ఎంత, దేవునికి నువ్వు తగ్గట్టు ఉంటున్నావా? నీకు ఒక వరములు ఇస్తే అవన్నీ కోల్పోతుంటే. ముగిస్తున్నా ఈ రాత్రి కాలపేల, రక్షణ మనం పొందిన వాని జీవితంలో ఎంత చెప్పినా వారికి మార్పు రావు. రక్షింపబడిన వాడు కొద్ది కాలం నిలుస్తూ వస్తాడు. రక్షణ మారుమస్ పొందిన వారిలో స్థిరత్వం ఉండాలి. ఆ స్థిరత్వంలో వాడు నిలకడగా సాగుతూ ఉండాలి. సనుగులు వస్తాయి, సంశయాలు వస్తాయి, కుటుంబంలో కలవర పరిస్థితులు వస్తాయి. అక్కడ నిలబడాలి, అక్కడ సాక్ష్యం కాపాడుకోవాలి, దేవుని ఇంటి కూడా సాక్ష్యం కాపాడుకోవాలి, లోకంలో కూడా సాక్ష్యం కాపాడుకోవాలి. రూతు మరి ఆమె అన్య లోకస్తురాలైనా కూడా ప్రవర్తన మారలేదు. ఎలా కనపడిందో చదవండి. రూతు గ్రంథం 2:10-11లో, రూతు గ్రంథం 2:10-11. ఏదనంట, ఆమె తన జన్మభూమి వదులుకోట, తర్వాత ఇంతకు మనం ఎరగని జన్మను వదులుకోవచ్చుట. ఇది మొదటిది. 3వ అధ్యాయంలో అంటాడు, మరి 10వ వచనంలో అంటాడు, నా కుమారి యెహోవా చేత నీవు దేవుని నందినదను, నా కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ యవనస్తులు వెంబడింపక ఉండటం వల్ల నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుక సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది అన్నాడు. ఆమెలో ఉన్న ప్రవర్తన చూసి ఆయనకు ఆశ్చర్యం వేస్తుందంట. మా యొక్క ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఇంతగా ఉండలేదే అన్నారు. అది దేవునిలో ఉండాలి, అది నీలో కనబడుతూ రావాలి, అప్పుడు ఫలించినట్లండి. ఊరికి ఏమి లేకుండా ఎన్నేళ్ళ నుండి చూడండి, ఎన్నేళ్ళ నుండి నాకు చదువు లేదని, నాకు ఏమి లేదని, ఎందుకు చదివేయాలి? నీకేం చదివిమని దేవుడు ఒకవేళ లేకపోతే దేవుడు వరమీడా? ప్రార్థన వరమీడా? పరిచయ వరమీడా? ఏ వరమీడా? మరి ఎందుకు వస్తున్నావు? ప్రార్థన చేయడానికి కూడా ఏమైనా ట్రైనింగ్ ఇవ్వాలా? ప్రార్థన చేయడానికి కూడా ట్రైనింగ్ ఇవ్వాలా? ఏమైనా ప్రార్థన చేయడానికి, పాటలు పాడడానికి కూడా ట్రైనింగ్ ఇవ్వాలా కదా? దావీదు ఎక్కడ చదువుకున్నాడయ్యా అని ఏ కోర్సు చదువుకున్నాడు? దేవుడు ఇచ్చాడు, దానికోసం సిద్ధపడ్డాడు. కాబట్టి అనంతమైన జ్ఞానం ఇచ్చాడు. ఆయన అంటాడు, అయ్యా మరి జ్ఞానుల కంటే నాకు జ్ఞానం దేవుడు ఇచ్చాడు అన్నాడు. వయో వృద్ధుల కంటే దేవుడు నాకు అతిగా జ్ఞానం ఇచ్చాడు. మరి ఎందుకు ఇచ్చాడు దేవుడు? దేవుని నిలకడగా ఉన్నాడు. మరి నీవెందుకు దేవునిలో నిలకడగలేవు అంటే, కేవలం నటించే జీవితాలకు వస్తున్నావు కాబట్టి నీలో బలము లేవు. అందుకని ఏడుస్తాడు, ఆయన ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. కాబట్టి ఈ రాత్రి కాలపేల ముగించుకొనుపు ఎలా ఉండాలంటే, మూర్ఖమైన వక్రజన మధ్య నిరపరాధులు, నిష్కలంకుల, నిందలేని పిల్లల వలె ఉండాలి. నేను దూషిస్తూ వస్తారు, శపిస్తూ వస్తారు, నిందిస్తూ వస్తారు, మించిపోతే కొట్టేకొస్తారు. నిరపరాధిగా కనపడాలి, నింద లేనివాడుగా కనపడాలి. ఎలా ఉంటున్నట్టు వారి మధ్య ఎట్లా ఉన్నట్టు అందుకంటాడు, ఏమంటా అట్టి జనం మధ్యను, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2:16 ఉంటాడు, మీరు జీవవాక్యం చేతపట్టుకు లోకమందు జ్యోతులుగా కనబడుతున్నారు.
మీరు వాక్యం మీలో నిలిచి ఉంది అన్నాడు. మనలో ఎంతమంది వాక్యము నిలిచి ఉంది? ఎప్పుడు దేవుని గురించి మాట్లాడుతుంటామా సమాజంలో? ఇంకేం మాట్లాడగలము? నేనైనా మనమైనా అందరి ఎదుట ఇవే కనబడుతూ రావాలంటే అందరి ఎదుట. ఎందుకంటాడు, అట్టి జనం మధ్య మీరు జీవవాక్యము చేత పట్టుకొని, అట్టి జనం మధ్య జీవవాక్యాన్ని పట్టుకోవాలంట. అంటే అయ్యా నేను మాట్లాడితే ప్రభుని గురించి మాట్లాడతా, ఏమైనా సరే కదా, ఈ మాటలు చెప్పలేము. వారి వంటి వారు అయిపోతున్నాం కాబట్టి వాడికి నీకు ఏ తేడా ఉండదు. ఆ ఫీల్డ్లో అక్కడ ప్రవర్తన కాపాడుకోవాలి. ఏ ఫీల్డ్లో ఉన్నావో ఆ ఫీల్డ్లోని ప్రవర్తన కాపాడుకోవాలి. ఉద్యోగస్తులు అయితే ఉద్యోగంలో, ఆటో ఫీల్డ్ అయితే ఆటో ఫీల్డ్లో, మామూలుగా రైతు బిడ్డ అయితే రైతు బిడ్డ ఫీల్డ్లో కాపాడుకోవాలి. అక్కడ కూడా దేవుని గురించే మాట్లాడుతున్నాడు. అమ్మా దేవుడు మాకు ఈ మాటలు చెప్తున్నాడమ్మా అని చెప్పాలి. ఇవి లేకపోతే ఏమంతే నీ వల్ల ఏ లాభం లేదు, రాత్రి ముగించుకొని పో. కాబట్టి పరీక్షించుకో. ప్రభు నిన్ను అడుగుతున్నాడు. ప్రభు శిష్యులు కూడా అడిగేది అదే, నీలో ఫలిస్తున్నావా? ఆ ఫలం నిలిచి ఉందా? ఆ ఫలం నిలిచి ఉంటే బోయే చూస్తున్నాడు. నీ ప్రవర్తన మునుపటి ప్రవర్తన కంటే మరి ఎక్కువైందమ్మా. ఇప్పుడు నీ ప్రవర్తన నేను చూశాను. నీవు తల్లి తండ్రి జన్మభూమి వదిలిపెట్టాడు, మొదట వచ్చావు. రెండవది, ఇప్పుడు నేను చూస్తుంటే నీ నడత నేను గమనించాను. లోకములో నీ ప్రవర్తనని చూస్తూ వచ్చాను. మా ఇశ్రాయేలు స్త్రీల కంటే నీ ప్రవర్తన మరి బాగుందమ్మా అన్నాడు. ఆ అనుభవం నీకు రావాలి. సంఘస్థుల్లో ఉన్న విశ్వాసుల కంటే, సంఘస్థుల్లో ఉన్న విశ్వాసులకు నూతనంగా రక్షణ మార్పు పొందిన వారి ప్రవర్తన ప్రత్యేకంగా కనబడుతూ రావాలి. అది నీలో ఇవి లేకపోతే ఎందుకు నీవు వచ్చావు సంఘానికి? ఎందుకు నీవు వచ్చావు సంఘానికి? అన్నీ అట్లా హెండ్ ఆఫ్కి వస్తే నీ వల్ల లాభమేమి? కాబట్టి ఫలించు. చివరి దినాల్లో ఉన్నాం. ప్రభు కోరుకున్నది అంటే, అయ్యా నీ వల్ల లాభం కావాలి. అందుకు జ్ఞానం చేస్తే పోరాటాలు ఉంటాయి. ఏషావు లాంటి వ్యక్తులు ఉంటారు, ఇస్మాయిల్ లాంటి వ్యక్తులు ఉంటారు. వాటిని తట్టుకోవాలి, అక్కడ నిలిచాలి. ఎన్నో పోరాటాలు, యాకోబులకు ఎన్ని జీవితాలు పోరాటంతో వచ్చినా మనం చూస్తూ వచ్చిన ప్రకారము. సో మరి సంఖ్యాకాండము 23 అధ్యాయము మరి జ్ఞాపకం ప్రకారం 18-19 ప్రకారం వంకరతనము లేదు, శకనము లేదు, దోషము లేకుండా ఎట్లా కనపడుకుంటూ వచ్చాడు. అతను దీవించమని ఎక్కువ నాకు సెలవిచ్చాను కానీ నేను మార్చలేను అన్నాడు. మార్చలేనంతగా యాకోబును దీవించాడు. ఏ వ్యక్తి ఆ వ్యక్తిని శపితం చేయడానికి పూనుకునే కొద్దీ ఆయన అంటాడు, నేను మార్చలేను, నా నోరు మారదన్నాడు. అంటే లోకములో నీ వల్ల ఆ సాక్ష్యం పొందితే అప్పుడు సంతోషం. ఆ సాక్ష్యం నీలో లేకపోతే, దూషించేవాడు కూడా నేనేమన్నానంటే నాకు దూషం మాట్లాడరావు, శపించేవాడు కూడా నేను చెప్పాలంటే నాలుగు దేవుడు ఆ నోరు తెలు. కాబట్టి ఆయనే నన్ను కొడుతున్నాడు అనాలి. అది లాస్ట్కి అదే జరిగింది. బిలామునకు గాడిదగా మాట్లాడింది, మనకు తెలుసు. గాడిద మాట్లాడింది, బుద్ధి చెప్పింది. ఆ అనుభవంలో గాడితో దేవుడు మాట్లాడిచ్చాడు. అంటే రెండవది, లాస్ట్కి అతడు చంపబడుతూ వచ్చాడు. అంటే ఈ రాత్రి కాలపు వేళ వారినే శిక్షించే స్థితిలోనికి నీవు రావాలి. అంత ప్రవర్తన ఎప్పుడైతే వస్తాయో అప్పుడు నీలో ఈ కోరికలు కలిగినప్పుడు ఆయన అంటాడు, అయ్యా ఈ వ్యక్తి నమ్మదగిన వ్యక్తి, ఈ వ్యక్తి నేను కోరిక. అందుకే ఇంకొక మాట కూడా చూస్తే ముగిస్తామండి. యోహాను సువార్త 15వ అధ్యాయం మరి 18-19లో అంటాడు, మీరు లోక సంబంధులైన యెడల లోకం తన వారిని స్నేహితును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేత లోకం మిమ్మల్ని ద్వేషించున్నది అన్నాడు. లోకం మనం ద్వేషించాలంటే ఆ క్రియల వల్ల మనం ద్వేషించబడాలి. ఆ క్రియల వల్ల వీడు ఎలాంటి వాడు కాడు, వారికి సాంగత్య వేరు, వాడి నడత వేరు. అదే అవమాన వల్ల జరిగిన నష్టం లేదా ఇశ్రాయేలు ప్రజలకి మీదికి ఆ పరిస్థితి ఎంతగా వచ్చిందంటాడు. ఆయన అంటాడు, ద్వేషించి రాజు దగ్గరికి వెళ్ళి ఈ ప్రజలు చంపుతామన్న పరిస్థితికి వచ్చినా వాళ్ళు ఎంతమాత్రం వెనకంజ వేయలేదు, ఎంతమాత్రం వెనకంజ వేయలేదు. మొర్దెకై కానీ అన్నట్టు యూతులు కానీ ఎంత నిష్కలంగా జీవించారో, ఎంత యథార్థంగా జీవించారో, ఎంత నమ్మకంగా జీవించారో, అట్టి ప్రవర్తన కలిగి ఉన్నారు. కాబట్టి చట్టాలని మార్చే స్థితిలోనికి విశ్వాసం వచ్చాడంట. చట్టాలను మార్చే స్థితిలోనికి వారి వల్ల ఏ మరణశాస్త్రం వచ్చిందో అదే దినములోనికి వాళ్ళకి అదే దినంలోనికి జీవమును తీసుకొచ్చే అనుభవంలోనికి వచ్చారు. అంటే వారి దుఃఖం సంతోషమునకు, వారి ఆనందానికి కారణమై ఎవరి మీదైతే వారికి అన్ని నష్టం వారి ఆస్తులు తీసుకునే శోభత వాళ్ళకి వచ్చింది. ఎవరి స్థానం అయితే అతను మరి కోరుకుని పొందాడో ఆ వ్యక్తి యొక్క స్థానం ఇతను ఫిలప్ చేస్తూ వచ్చాడు. చదవండి, మాట చేసుకుని ముగిస్తాం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 3-4 ముగిస్తాం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 3-4.
మంచిగా చదివేవారు లేరని ఇప్పుడు అర్థమవుతుందా? మరి ఎంతగా పోటీగా నిలబడలేరు అని అర్థమవుతుందా? సరే, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. ఎట్లంటే మొర్దెకైని గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానాలకు అధిపతులను అధికారులు ప్రభువులను రాజు పని నడిపించేవారు యూదులకు సహాయం చేసే మొదటిది. రెండోది అంటే మొర్దెకై రాజు యొక్క నగరంలో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనేవాడు అంతకంతకు గొప్పవాడగటి చేతని కీర్తి సంస్థానములన్నిటి ఎందుకు వ్యాపించాను అని రాయబడింది. ఈ మొర్దెకై అనేవాడు అండర్ గ్రౌండ్లో ఉన్న వ్యక్తి, అంటే అసలు కనబడని వ్యక్తి. ఇప్పుడు 127 దేశాల్లో అతని కీర్తి, అతని యొక్క ఘనత అందరికీ వెల్లడైంది. అతని కీర్తి, అతని ఘనత అన్ని దేశాల్లో వెల్లడైంది. మనం ఎక్కడుంటామండి? ప్రభువుని ఎరిగి ఉన్నాడు వీడు. అందరి మధ్య చెప్పగలరా? ఎక్కడ కూర్చున్నా చెప్పాలి, ఎక్కడ కూర్చున్నా చెప్పాలి, ఆటో ఫీల్డ్లో చెప్పాలి, వర్క్ ఫీల్డ్లో చెప్పాలి, డ్యూటీలో చెప్పాలి, అవుట్ సైడ్ ఇన్సైడ్ అన్ని రకాలుగా చెప్తూ రావాలి. ఇది లేదంటే మనం వారి వంటి వారమే. సిగ్గుపోతాయి కొన్ని విషయాలు. కాబట్టి పరీక్షించుకో. ప్రభు నిన్ను కోరుకుందంట, మొర్దెకై రాజకీయ నగరంలో గొప్పవాడైనా ఈ మొర్దెకై వాడు అంతకంత గొప్పవాడు, అతని కీర్తి సమస్థానములన్నిటి యందును వ్యాపించెను అన్నాడు. అన్నిటి యందు ఎక్కడైనా నేను పడేసిన ఆడు కూడా నీ పేరే రావాలి. అది వర్ధిల్లట, అది ఫలించట. ఆ ఫలము నీలో ఉందా? ఆ ఫలము నీలో ఉందా? అది లేదు అనేది సత్యమైతే, నాలో కూడా సత్యమైతే పరీక్షించుకుని, ప్రభా నీవు ఎన్నిసార్లు హెచ్చరిక చేస్తున్నావు, నాలో లాభం లే కాబట్టి నేను సిద్ధపడతా. లేదు నేను ఎంత అనుకుంటే మేమేం చేయలేము, ప్రార్థన తప్పదు, చేస్తామంతే. నా వరకైతే నా తీర్మానం కూడా అదే. ఒకవేళ విశ్వాసంగా బతుకుంటే, ఒకవేళ ఇక్కడున్నా అక్కడున్నా మీ కొరకు మానగా చేస్తా. కారణం తప్పదు. ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం, ఇక్కడ తిన్నాం, అంటే సంఘంలో ఆత్మీయమైన పరిచారకుల మధ్య ఉన్నాం. తర్వాత దేవుని ఇంట్లో బలలో పాల్పంతో వచ్చాం, అంతో ఎంతో పరిచయం చేస్తూ వచ్చాం. ఒకవేళ ఇక్కడున్నా ఎక్కడున్నా మీ కొరకు నేను బ్రతికున్నంత వరకు, అంటే ఆరోగ్యంగా ఉన్నంత వరకు మీ కొరకు నేను చేస్తూనే ఉంటా. అది తప్పదు. మీ మార్పు జీవితాలకి మీకు సంబంధించింది కాబట్టి ప్రభువే దానికి లెక్క. దానికి ఆయనవే ఉత్తరవాది. మానవం అయితే తప్పదు. ఇది నా తీర్మానము. అందుకే ఆ అనుభవంలోనికి రాకున్నట్లు మనం ఫలించాలి. మొర్దెకై ఫలించాడు, ఎస్తేరు ఫలించింది, తర్వాత యాకోబు ఫలించాడు, ఇసాక్ ఫలించాడు. ఆనాటి మరి ఫిలిప్పీ సంఘంలోని శ్వాసలు ఫలించారు. నీవు ఫలిస్తున్నావా? నీ ఫలం నిలిచి ఉందా? మూర్ఖులైన వక్ర జనం మధ్య నిరపరాధులు నిష్కలంకులుగా కనబడాలి, అనిందలేని పిల్లగా కనబడాలి, జ్యోతులుగా కనబడాలి. అట్టి అనుభవంలోనికి వచ్చినట్లు నేను సిద్ధపరచుకుందాం. ఎస్తేరులో ఉంటా, ప్రభువా తండ్రి మొర్దెకైలో ఉంటా, రూతు వంటి వారిగా ఉంటా. పెదవులతో కాదు నైనా, పెదవులతో కాదు, ఆమె అన్నట్టు కాదు, దాన్ని క్రమబద్ధీకరించాలి. అంటే అలాగే ఉండడానికి నువ్వు సిద్ధపడి, ఇంకా నాది కాదు. భగత్ సింగ్ గారు ఒకటే అన్నాడు, నా ఊపిరి ఆయనే అయినప్పుడు, ఆ ఊపిరి లేకుండా మనిషి బ్రతుకుతాడు అంటే నేను నీ వెంట వస్తా. ఆ ఊపిరి లేకుండా బ్రతకలేడు అంటే నేను ప్రభుని వెంబడిస్తా. అంటే నా ఊపిరి ఆయనే కాబట్టి ఆ ఊపిరి లేకుండా ఎవడైనా బ్రతుకుతాడంటే నేను నీ వెంట వస్తా, అంటే కుటుంబీకులతో. 2, ఆ ఊపిరి లేకుండా ఏ మనుషుడు బ్రతకలేడు నువ్వు చెప్తే నేను ఇక్కడే ఉంటా. ఆ మాట నీలో రావాలి. అది ఎరిగి ఇంక సాధ్యం కాక వెళ్ళిపోయారు. కాబట్టి అట్టి ఊపిరిలో ప్రభువు తన దాసుని సిద్ధపరిచాడు. అలాంటి వారిలో కనీసం మనమంతగా ఎంతున్నామో అంతట్లో అయినా ఉండనట్లు ప్రభు సాయం చేయక దయచేసి తలనుంచండి, ప్రాణం చేసి వస్తాం. దేవుడి కొన్ని మాటలు తీసుకాక తలనుంచండి, పరీక్షించుకుంటూ మనం సిద్ధపడినట్లు ప్రభు కొరకు అప్పచెప్పుకుంటూ వస్తాం. దేవుడు కొన్ని మాటలు తీసుకాక తలనుంచండి, ప్రాణం చేసి వస్తాం. మీరు బహుగా ఫలించినచో
మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదారు. పరిశుద్ధమైన తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, శాశ్వతమైన ప్రేమతో